బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సీఎం మార్పు లేదంటూ రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాంధీ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధం వేరే లెవెల్ అంటూ చిట్ చాట్ వెల్లడించారు. ఇక హైకమాండ్ తో ఏదైనా సాధించుకునే సత్తా తనకు ఉందన్నారు సీఎం. ఇక తాను ఎవరి ట్రాప్ లో పడలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ ప్రచారంలో వాస్తవం లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి ఇటు అధిష్టానానికి మధ్య ఒక గ్యాప్ ఉంది. సో త్వరలో ముఖ్యమంత్రి మారబోతున్నారు అన్న ఒక పొలిటికల్ ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో బాగా వినిపిస్తున్నమాట. ప్రజల్లో అలాగే కార్యకర్తల్లో ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో ఈ రోజు రేవంత్ రెడ్డి తన చిట్ చాట్ లో ఢిల్లీలో తెలంగాణలో ముఖ్యంగా తనకి అధిష్టానానికి ఉన్న అనుబంధం అనేది వేరే లెవెల్, అది ఎవరికి అర్థం కాదు. నేను ఫోటోలు దిగి బయటకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నన్ను పీసీసీని చేసింది అధిష్టానమే, నన్ను ముఖ్యమంత్రిని చేసింది కూడా అధిష్టానమే, నేనేం పనిచేస్తున్నాను అనేది అధిష్టానానికి తెలుసు. అలాగే అధిష్టానం నుంచి తనకు కావాల్సినవి కానీ రాష్ట్రానికి పార్టీకి ఏం చేయాలనుకుంటున్నాను, ఏం సాధించాలనుకున్నా అది దానికి ఇచ్చేందుకు కూడా అధిష్టానం సిద్ధంగా ఉంది అన్న అంశాన్ని స్పష్టం చేస్తూ తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అనేది ఉండదు, నేను ఎవరి ట్రాప్ లో కూడా పడను, రాజకీయ ప్రచారంలో ఎటువంటి వాస్తవం లేదు అన్న అంశాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి తన చిట్ చాట్ లో స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు తమిళనాడు స్టాలిన్ ముఖ్యంగా డీలిమిటేషన్ కి సంబంధించి అఖిలపక్ష సమావేశాలు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు ఆహ్వానం పంపించడం జరిగింది వారి ఎంపీల చేత. సో ఆ సందర్భంగా ఆయన డీలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నైలో ఏర్పాటు చేసే సమావేశానికి అధిష్టానం అనుమతి తీసుకుని తాను వెళ్తానని చెప్పడంతో పాటుగా తెలంగాణలో కూడా దీనికి సంబంధించిన ఒక ఆల్ పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం, దీనికి కిషన్ రెడ్డి హాజరు కావాలంటూనే మాట్లాడడం జరిగింది. సో ఆ తర్వాత జరిగిన చిట్ చాట్ లో తెలంగాణ రాష్ట్రంలో పాలన అలాగే అసెంబ్లీ సమావేశాలు బయట రాజకీయ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న ప్రచారం వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన స్పందించారు. అందులో భాగంగా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం గవర్నర్ ప్రసంగానికి రావడం కాదు, అసెంబ్లీలో జరిగే చర్చల్లో కూడా ఆయన పాల్గొనాలి అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగే అధిష్టానంతో తనకున్న సంబంధాలకు సంబంధించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ముఖ్యంగా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాను, రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, ఏ విధంగా హామీలను అమలు చేస్తున్నాం, అలాగే బడ్జెట్ లో ఇప్పుడు ఏమైనా మళ్ళీ 6 గ్యారెంటీలకు సంబంధించి నిధులు కేటాయిస్తారన్న అంశానికి సంబంధించి కూడా ఆయన మీరు బడ్జెట్ లో చూస్తారు అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే దీంతో పాటుగా ఇప్పటి వరకు తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఏ ముఖ్యమంత్రి చేయనన్ని పాలసీలు నేను చేశాను, కేసీఆర్ గత 10 ఏళ్లలో ఎటువంటి పాలసీలు రాష్ట్ర అభివృద్ధి రంగాల వారీగా చేయలేదు, కానీ ఇప్పుడు నేను రంగాల వారీగా ముఖ్యంగా ఒక స్ట్రీమ్ లైన్ లోకి అధికారులను కానీ వ్యవస్థను కానీ తీసుకొస్తున్నాను. మొదటి 2 ఏళ్లు కూడా వ్యవస్థను సెట్ చేయడానికి టైం పడుతుంది, ఆ తర్వాత 2 ఏళ్లు పరిపాలన సాగుతుంది, ఆ తర్వాత ఏడాది పాటు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తాం. సో ప్రస్తుతం తనకి అధిష్టానంతో ఎటువంటి గ్యాప్ లేదు, ఉన్న సంబంధాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి, ఒక వేరే లెవెల్లో ఉన్నాయి, అవి ఎవరికి కూడా అర్థం కాదు. సో ఇక్కడ జరుగుతున్న ప్రచారాల్లో ఎటువంటి వాస్తవం లేదన్న అంశాన్ని స్పష్టం చేస్తూ ముఖ్యంగా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు అలాగే కిషన్ రెడ్డిని ఎందుకు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారన్న అంశానికి సంబంధించి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అన్ని నన్ను అడుగుతున్నారు, కేంద్రంలో కేబినెట్ లో కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన నేను ప్రశ్నిస్తున్నాను కానీ కిషన్ రెడ్డిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడానికి కాదు, రాష్ట్రానికి రావాల్సినవి సాధించడంలో కేంద్ర మంత్రుల పాత్ర చాలా ఉంటుంది. నిర్మలా సీతారామన్ ఇటు తమిళనాడుకి తీసుకెళ్లడంలో కానీ అలాగే కర్ణాటకకు సంబంధించిన కేబినెట్ మినిస్టర్స్ కర్ణాటకకు సంబంధించిన మెట్రో ఇతర అంశాలు సాధించడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కిషన్ రెడ్డి కూడా వ్యవహరించాలనే కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నానని చెప్తూనే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించి మాత్రం ఎటువంటి మార్పులు జరిగేవి లేదు. పార్టీ పైన ప్రభుత్వం పైన తనకు పూర్తి పట్టుంది, అలాగే అధిష్టానం నుంచి కావాల్సిన సహకారం ఉంది, అలాగే అధిష్టానం గాంధీ కుటుంబంతో ఉన్న అనుబంధం కూడా వేరే స్థాయిలో ఉంది, అది ఎవరికి కూడా అర్థం కాదు. సో ఖచ్చితంగా నేను అనుకున్నవన్నీ సాధిస్తాను, అవి ముఖ్యంగా పదవులు ఇస్తా అన్న వారికి హామీ ఇచ్చి నెరవేర్చడంలో కానీ రాష్ట్రానికి ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కానీ ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానన్న ధీమానైతే రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. ఓకే, థాంక్యూ గోపి.